అతి భారీ వర్షాలతో విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. కొద్ది రోజులుగా వరదలోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో బాధితుల సహాయార్థం జిల్లా వాసులు స్పందిస్తున్నారు. మేమున్నామంటూ భరోసాగా నిలుస్తున్నారు. జిల్లా నుండి ఆహారం, మంచినీటి సీసాలు, బిస్కెట్లు, రొట్టెలు, పాలతో పాటు నిత్యావసర సరుకులను తరలిస్తున్నారు. అధికారులు కూడా బాధితులకు సేవలందించేందుకు కదిలి వెళ్లారు. ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు జిల్లా నుండి మొత్తం 3.28 లక్షల భోజనాలు సరఫరా చేశారు. జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ తమీం అన్సారియా పర్యవేక్షించారు. ఒంగోలులోని 3 కళ్యాణ మండపాల్లో వంట చేయిస్తున్నారు. 2వ తేదీ 25,000, 3వ తేదీ 1.83 లక్షలు, 4వ తేదీ 1.20 లక్షల పొట్లాల చొప్పున వెజిటబుల్ పలావ్, పులిహోర, పెరుగన్నం తయారు చేశారు. 3 లక్షల మంచినీటి సీసాలను ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, డిఆర్డీఏ ఉద్యోగులు చేశారు. విజయవాడలోని సహాయక చర్యల్లో జేసీతో పాటు ఇతర అధికారులు నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఒంగోలు నగరపాలక సంస్థ నుండి 200 మంది కార్మికులు, 10 మంది వార్డు కార్యదర్శులు, 4 శానిటేషన్ పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు విధులు కేటాయించారు. జిల్లాకు చెందిన 120 మంది ఇంజనీర్లు, సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు. బుధవారం 100 హాలోజన్ దీపాలు, 125 kV సామర్థ్యం కలిగిన 2 జనరేటర్లను తరలించారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.